కౌశికి సైట్లో అమ్మాయి బాడీ దొరికినందుకు ఆ అమ్మాయిని చంపింది కౌశికి అని పోలీసులు కౌశికిని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుండగా జగదాత్రి ఒక్కసారిగా అడ్డుకుంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకుండా మా వదినని మీరు అరెస్ట్ చేయలేరు అని అంటుండగా, ఏదున్నా కోర్టులో మాట్లాడుకోండమ్మా అని అంటూ ఎస్ఐ కౌశికిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జీప్ ఎక్కించబోతూ ఉండగా ఆ ఎస్ఐకి సాధు నుండి ఫోన్ వస్తుంది. అప్పటికే దివ్యాంక, నిషి చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆ ఫోన్ కాల్ వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేస్తుంది. ఏంటయ్యా, కౌశికిని ఏ సాక్ష్యాధారం ఉందని కౌశికి ఆ మర్డర్ చేసిందని అరెస్ట్ చేస్తున్నావు అని సాధు నిలదీస్తూ ఉండగా, అది ఆ అమ్మాయిని పాతిపెట్టిన గుంతలో కౌశికి గారి జూకా దొరికింది సార్ అని చెప్తాడు ఎస్ఐ. ఏంటి, డిఎన్ఏ టెస్ట్ చేయించావా? ఆ జూకా కౌశికిదే అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా అనగానే ఎస్ఐ సైలెంట్ అయిపోతాడు. కౌశికిని వదిలిపెట్టి అసలు నేరస్తుడెవరో పట్టుకో అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేస్తాడు సాధు. చేసేది లేక కౌశికి గారిని సాధు గారు వదిలేయమంటున్నారు అని వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఎస్ఐ వెళ్ళిపోగానే జగదాత్రి దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు ఈ సైట్లో దొరికిన బాడీకి నీకు ఏ సంబంధం లేకపోతే ప్రాబ్లం లేదు. ఏదైనా సంబంధం ఉందని మాత్రం తెలిసిందో నువ్వు ఇండియాకి ఎందుకు తిరిగొచ్చానా అని బాధపడేలా చేస్తాను. నీకు తగిన గుణపాఠం చెప్తాను అని జగదాత్రి దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జగదాత్రి వార్నింగ్కి కౌశికి, కేదార్, సుధాకర్ అందరూ సంతోషపడుతూ ఉండగా నిషి, యువరాజ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఆ మర్డర్ దివ్యాంక చేసిందని సాక్ష్యాలతో జగదాత్రి ప్రూవ్ చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.